2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊహించిన విధంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా కూడా ఓడిపోయింది. 11 మంది ఎమ్మెల్యేలకే పరిమితమైంది ఆ పార్టీ. అలాంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వారు రాజ్యసభ సభ్యులు ఉండడం వల్ల పార్టీకి కొంతమేర బాగుంటుంది అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇలాంటి సమయంలో రాజ్యసభ సభ్యులను పార్టీ నుంచి విడదీయడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుంది అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాజ్యసభ సభ్యులు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంలో పోతారు, ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అనే ప్రచారాలు విస్తృతంగా సాగుతున్నాయి. అందుకు అనుకూలంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని రాజ్యసభ సభ్యులు అయిన మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు రాజీనామా చేశారు. ఆల్రెడీ మోపిదేవి వెంకటరమణ నేను తెలుగుదేశం పార్టీలోకి పోతున్నానని కూడా చెప్పడం జరిగింది. బీదా మస్తాన్ రావు అనే ఆయన ఏ పార్టీలోకి పోతాడో ఇంకా తెలియదు. ఇప్పుడు రాజ్యసభ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకోవడం వల్ల, అంటే కొన్ని రోజులుగా రాజ్యసభ సభ్యులు ఉండడం వల్ల బీజేపీ పార్టీ కూడా కొంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండాలి అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రాజ్యసభ సభ్యులను తెలుగుదేశం పార్టీ తీసుకొని విడగొడితే తర్వాత బీజేపీ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమి బలము, వారికి మద్దతు తెలపరు. వారిని పూర్తిగా పార్టీని భూస్థాపితం చేసే విధంగా ప్రయత్నాలు ముందుకు సాగించవచ్చు అనే ధోరణి కూడా కనపడుతుంది అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇలాంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో మాదిర ఈసారి కూడా పార్టీని బలపరచడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు అనేది కూడా ఇప్పుడు చర్చగా మారింది. గతం వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడే సమయంలో ఆయన పరిస్థితి వేరు. ఎందుకంటే ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి చెందాడు కాబట్టి అప్పుడు ఆయనకు ఒకరోజు సానుభూతి ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడుగా ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఆ పరిస్థితులు వేరు. ఎందుకంటే ఆయన అప్పుడు ఏ పదవులు అనుభవించలేదు. ఆయన ఎంపీ మాత్రంగా గెలిచాడంతే, ఎంపీగా గెలిచాడు, ఏ పదవులు అనుభవించలేదు. ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నారు 67 సీట్లతో, ఒకసారి 151 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకొని పరిపాలించాడు. ఇప్పుడుకి అప్పుడుకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే పరిపాలించిన తర్వాత ఆయన మీద వ్యతిరేకతతో ఇప్పుడు ఓట్లు ప్రజలు వేయడం వల్ల తెలుగుదేశం పార్టీ అత్యధిక సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆయన పరిపాలన నచ్చలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి రాబోయే ఎన్నికల్లో ఇంకా ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేస్తారు, ఎలా నాయకులతో ముందుకు సాగుతారు? ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా చాలామంది తెలుగుదేశం పార్టీలోకి పోయే అవకాశం ఉంది అనే ఊహాగానాలు కూడా జరుగుతున్నాయి. వైసీపీ అనేది పూర్తిగా తుడుచుకు పెట్టుకుపోవాలి అనే భావన కూడా ఆటోమేటిక్గా అధికార పార్టీలో ఉంటుంది. ఇలాంటి సమయంలో మరి రాబోయే ఎన్నికలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తారు, గతంలో మాదిర యథావిధిగా పార్టీని ముందుకు ఎలా నడిపిస్తారు, వెళ్ళే నాయకులను అడ్డుకోగలుగుతారా లేదా నిలువరిస్తారా? పూర్తిగా నాయకులు పోతే పార్టీకి ఇంకా, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా పార్టీ ఇంకా దిగజారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే నాయకులు వెళ్ళే కొద్దీ పార్టీకి నష్టమే కదా. మరి ఇలాంటి సమయంలో పార్టీని పూర్తిగా
గట్టిగా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అధికారంలో ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఆ పార్టీలోకి వస్తారు, ఆ పార్టీకి ఎవరైనా సపోర్ట్ చేస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టుకోవడమే గొప్ప. అధికారం ఉన్నప్పుడు ఎవరైనా రావచ్చు పోవచ్చు, అందరూ సపోర్ట్ చేస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టుకోవడమే గొప్ప. పార్టీని నడిపించడం ఒక ఛాలెంజ్తో సమానం. అంటే పార్టీని నడిపించాలంటే అధికార పార్టీ నుంచి అనేకమైన ఆటుపోట్లు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కేసులు ఉంటాయి, రకరకాల భయభ్రాంతులకు గురి చేస్తారు. ఇవన్నీ తట్టుకొని ప్రతిపక్ష పార్టీలో ఉండడం అనేది చిన్న విషయం కాదు. అలా నాయకులు ఎవరు ఉండగలుగుతారు పార్టీలో? ఇప్పటి వరకైతే కొంతవరకు ఆయన అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, వీళ్ళు మీడియా పరంగా వచ్చి కొంతవరకు తెలుగుదేశం పార్టీ వారికి మీడియా ద్వారా వారు సమాధానాలు చెప్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళు ఎక్కువగా బయటికి రావడం లేదు. మరి రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపడుతుందా? రాబోయే ఎన్నికలు ఇంకా 4.5 సంవత్సరాలుగా ఉంది. ఈ అవధిలో పార్టీని ఎలా ముందుకు నడిపిస్తారు, ఎలా నాయకులను ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా పకడ్బందీ చేసి వారిని నిలబెడతారు అనేది పూర్తిగా ఒక చర్చ అయితే రాష్ట్రంలో సాగుతుంది. గతంలో కూడా అంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 150 సీట్లు, తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చినప్పుడు ఆ పార్టీ భవిష్యత్తు ఉండదు అనే ప్రచారం కూడా సాగింది. ఇప్పుడు వైసీపీకి 11 సీట్లు వచ్చినాయి కాబట్టి 2024 ఎన్నికల్లో ఇప్పుడు కూడా వైసీపీ భవిష్యత్తు ఉండదు అనే ప్రచారం జరుగుతుంది. మరి తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో ఎలాగైతే గెలిచిందో, ఎలాగైతే నిలబడిందో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నిలబడి 2029 ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తుందా లేదా అనేది ఈ 4.5 సంవత్సరంగా తెలియాల్సింది. ఎందుకంటే ఇంకా 4 ఏళ్ల పాటు ఈ వ్యవధి ఉండాది, ఈ ఆటుపోట్లు ఎదుర్కోవాలా, అధికార పార్టీ నుంచి అధికార పార్టీకి వ్యతిరేకంగా నిలబడాలా, చాలా విషయాలు ఉంటాయి. మరి వీటన్నిటిని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు తట్టుకొని పార్టీ కోసం పనిచేస్తూ పార్టీని ముందుకు నడిపిస్తారా లేదా పార్టీని వీడతారా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.